గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కర్ణాటకలో మరోసారి సీఎం కుర్చీ మారబోతోంది. ఇప్పటిదాకా సిద్ధరామయ్య ఉన్నారు, నెక్స్ట్ డీకే శివకుమారే కాబోతున్నారు అన్నప్పటికి కూడా ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. డీకే పేరుని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం చాలా కామ్గా, కూల్గా సిద్ధరామయ్య తప్పుకుంటున్నారు. ఇంతకుముందు జరిగినట్టుగా ఒక హెవీ డ్రామా, సస్పెన్స్ అనేది ఈసారి కనిపించట్లేదు. బట్ 1956 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఫుల్ టైం సర్వ్ చేసినటువంటి, అంటే 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి సీఎంలు కేవలం 3 మాత్రమే కర్ణాటకలో ఎందుకు కనిపిస్తున్నారు? ఎందుకని ప్రతిసారి ఈ 5 ఏళ్లలో 2-3 సీఎంలు కర్ణాటకలో మారుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో కర్ణాటక హిస్టరీ ఏంటి సార్? అంత విచిత్రంగా అనిపిస్తుందా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉందా? ఎందుకలా 1956 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, బోల్డ్ అంతమంది సీఎంలు కనిపించారు. ఎందుకని 5 years టర్మ్ అనేది కేవలం 3 మాత్రమే కంప్లీట్ చేసుకున్నారు? కరెక్ట్. మీరు చెప్పినట్టు 1956 నుంచి చూసుకుంటే ఎస్ నిజలింగప్ప ఫస్ట్, దాని తర్వాత దేవరాజ్ అర్స్, అండ్ ఇప్పుడు సిద్ధరామయ్య గారు. దట్ ఆయన ఫస్ట్ టర్మ్ 2013-18. సెకండ్ టర్మ్ కంప్లీట్ చేయలేకపోయారు ఆయన. సో వీళ్ళు 3 ఉన్నారు. దీంట్లో మనకు తెలిసిన మటుకు ఎస్ నిజలింగప్ప అనే లీడర్ ఇందిరాగాంధీతో వాళ్ళు స్ప్లిట్ అయ్యి కాంగ్రెస్ స్ప్లిట్ చేసిన దాంట్లో ఉన్నారు. కామరాజ్, నిజలింగప్ప, చాలామంది వీళ్ళు 3-4 సీనియర్ లీడర్స్ కలిసి పార్టీ స్ప్లిట్ చేశారు ఆ టైంలో. ఇందిరాగాంధీ సపరేట్గా వెళ్ళిపోయింది, వీళ్ళేమో సపరేట్గా వెళ్ళిపోయారు. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తే కర్ణాటకలో అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. వీరేంద్ర పాటిల్ కానీ, దేవరాజ్ అర్స్ కానీ, రామకృష్ణ హెగ్డే కానీ, ఎస్ బంగారప్ప, దేవేగౌడ, చూస్తే కుమారస్వామి, చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. కానీ ఎవ్వరు ఫుల్ టర్మ్ సర్వ్ చేయలేకపోతున్నారు. కర్ణాటక అది ఒక కర్స్ అనుకుంటాను అది. ఎందుకంటే మాకు ఇంకెక్కడ మీకు కనిపించదు ఇది. మీకు ఒక సీక్వెన్స్గా తీసుకెళ్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నిజలింగప్ప గారు మన అందరు తెలిసిందే, చాలా వెటరన్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన ముఖ్యమంత్రిగా 1958లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ టైంలో అక్కడ లింగాయత్ ఎమ్మెల్యేస్ అందరు కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసి పెద్ద గొడవ చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేశారంటే ఆయన్ని నిజలింగప్పని రిజైన్ చేపించేసి బీడీ జత్తి, లేటర్ బికేమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన్ని ఆ పదవికి తీసుకొచ్చారు. సో నిజలింగప్ప గారు ఫస్ట్ టర్మ్ 1962-1968 తర్వాత వచ్చారు ఆయన. ఇంకా ఇక్కడ ఈ 58లో ఆయన రిజైన్ చేశారు ఆ టర్మ్లో. దాని తర్వాత మనం చూస్తే 71లో వీరేంద్ర పాటిల్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అయినప్పుడు మనకు అందరూ తెలుసు 69లో వీరేంద్ర పాటిల్ గారు లింగాయత్ రిప్రజెంటేటివ్గా ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక పార్టీ ఉండే టైం, కాంగ్రెస్ ఓ అని, ఆ ఫ్యాక్షన్తోనే ఆయన కలిసి ముఖ్యమంత్రి అయ్యారనమాట. కానీ ఇందిరాగాంధీ గారు 1971 జనరల్ ఎలక్షన్లో చాలా పెద్ద మ్యాండేట్తో వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళ పార్టీలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేస్ డిఫెక్ట్ అయ్యారు, ఇందిరాగాంధీ వైపు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ప్రెసిడెంట్స్ రూల్, ఫస్ట్ టైం ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసింది కర్ణాటకలో. ఈ ప్రెసిడెంట్ రూల్ కూడా కర్ణాటకలో ఒక చాలా పెద్ద కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం క్రియేట్ చేసిన తర్వాత మనకు అందరు తెలిసిన బొమ్మాయి జడ్జ్మెంట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి చాలా ఫేమస్ జడ్జ్మెంట్ ఉండే, అది సపరేట్ స్టోరీ. కానీ ఈ కంటిన్యూస్గా కర్ణాటకలో ఇన్స్టెబిలిటీ ఉన్న కారణం ఇది. అక్కడ కర్ణాటక పాలిటిక్స్లో ఈ 2 కమ్యూనిటీస్ డామినేట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా రెడ్డిలు, కమ్మారు అంటారు, తర్వాత ఆంధ్ర వైపు కాపు అంటారు. కానీ మోస్ట్లీ ఈ 2 కమ్యూనిటీస్ 3 కమ్యూనిటీస్లో ఉంటుంది, డివైడ్ చేసుకుంటారు వాళ్ళు పవర్. లింగాయత్, అక్కడ కురుబా ఇస్ వెరీ స్మాల్ కమ్యూనిటీ, 2-3% పాపులేషన్. సో పొలిటికలీ అండ్ ఫైనాన్షియలీ అండ్ మఠ సపోర్ట్, వీళ్ళ కర్ణాటకలో పాలిటిక్స్ అంతా కంట్రోల్ చేసేది మఠాలు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తారు, మెడికల్ కాలేజ్ నడిపిస్తారు, స్కూళ్ళు నడిపిస్తారు, అన్నీ ఉంటుంది. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు 1989లో నాకు గుర్తుంది, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ కర్ణాటక. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కోసం తిరుగుతుండే నేను మఠాలకి. దావంగేరే, షిమోగా, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద మఠాలు ఉంటాయి అండ్ స్వామి పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళు బిజినెస్సే మాట్లాడతారు ఆ టైంలో. వాళ్ళకి మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ కావాలి, నార్త్ ఇండియా నుంచి స్టూడెంట్స్ చాలామంది వస్తారు. ఆ టైంలో నీట్ ఏం లేకుండే, డబ్బులు ఇస్తే వాళ్ళకి అడ్మిషన్ వచ్చేస్తుంది. సో
సో ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఉంటేనే వాళ్ళు పొలిటికల్ సపోర్ట్ తీసుకోగలరు. సో ఇట్ వాజ్ అ క్విట్ ప్రో కో అనమాట వీళ్ళ నడిమిట్లో. సో ఒకసారి లింగాయత్ ముఖ్యమంత్రి వస్తే ఒక్కలిగాలు ఆయన గుంజి కిందకి తీసుకొస్తారు. ఒక్కలిగా ముఖ్యమంత్రి వస్తే లింగాయట్లు గుంజేస్తారు. ఇప్పుడు నా ప్రెసెంట్ ఈ శివకుమార్ ఒక్కలిగా అండ్ సిద్ధరామయ్య కురుబా కమ్యూనిటీ. కురుబా ఇస్ అ వెరీ వెరీ స్మాల్ మైనారిటీ కమ్యూనిటీ. అంటే వాళ్ళు ఒక బీసీ కమ్యూనిటీ లాగా వస్తారు, ఓబీసీ కమ్యూనిటీలో. సో దే ఆర్ వెరీ వెరీ మైన్యూట్. అంత పెద్ద పొజిషన్ లేదు వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పొచ్చు, ఆ వీకర్ సెక్షన్ నుంచి అని చెప్పొచ్చు. కానీ వీళ్ళిద్దరు పవర్ఫుల్, లింగాయత్స్ అని ఒక్కలి కాదు అనమాట. సో వీరేంద్ర పాటిల్ గారు ఫస్ట్ టైం అప్పుడు 1971లో ఈ గొడవ అంతా జరిగిన తర్వాత ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు. దాని తర్వాత దేవరాజ్ అర్స్, ఈయనైతే హీ వాజ్ కన్సిడర్డ్ మాస్ లీడర్, బ్యాక్వర్డ్ క్లాస్, అగైన్ సిద్ధరామయ్య లాగా బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి దేవరాజ్ అర్స్ అన్నమాట. ఆయన సెకండ్ టర్మ్కి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు. దాని తర్వాత ఇందిరాగాంధీతో మళ్ళీ గొడవ. దాని తర్వాత ఆయన దేవరాజ్ అర్స్ అని చెప్పి కాంగ్రెస్ అర్స్ అని చెప్పి ఒక పార్టీ ఫామ్ చేశారు. ఆలోచించండి, కాంగ్రెస్కి ఇన్ని పార్టీలు ఉండే ఒక టైంలో. ఈవెన్ కేరళలో కరుణాకర్ అని, తర్వాత తమిళమానిలా కాంగ్రెస్ అని, తమిళనాడులో జీకే మూపనార్, పి చిదంబరం వీళ్ళందరూ కలిసి పార్టీ కూడా ఫామ్ చేశారు ఆ టైంలో. కానీ దాని తర్వాత ఇందిరాగాంధీ గారు తిరిగి వచ్చినప్పుడు 1980లో మళ్ళీ చాలామంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత హీ లాస్ట్ హిస్ మెజారిటీ. అండ్ దెన్ ఆయన సక్సీడ్ చేసింది గుండూరావు ఆ టైంలో. గుండూరావు గారు ముఖ్యం. సో ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి కర్ణాటకలో. ఓకే, ఇది చాలా మటుకు ఇది. దాని తర్వాత ఫస్ట్ నాన్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అని వచ్చింది 1988లో రామకృష్ణ హెగడే. రామకృష్ణ హెగడే గారు పాపం చాలా మంచి క్యారెక్టర్. ఐ స్టిల్ రిమెంబర్ హిమ్. నేను కలిశాను కూడా ఆయన, నేను ఆ టైమ్స్లో ఉన్నప్పుడు. వెరీ జీనియల్ మ్యాన్, కానీ మంచోడు, వెరీ సింపుల్. మల్లేశ్వరం ఏరియాలో ఉంటుండే ఆయన. కానీ ఆయనకి కొన్ని ఏం చెప్తారు, ఆయన చేసిన పనులు కాదు అది. ఫోన్ ట్యాపింగ్ ఒక కేసు ఉండే, అక్కడ ఉన్న ఆపోజిషన్ లీడర్స్ మీద ఫోన్ ట్యాప్ చేశారు అది చెప్పేసి. దాని కాకుండా చాలా మటుకు ఆయన మీద పార్టీలోనే వ్యతిరేకత ఉండే. సో హీ హ్యాడ్ టు రిజైన్ ఫైనలీ. ఆయన రిజైన్ చేశారు. ఆయన్ని ఎస్ఆర్ బొమ్మాయి గారు సక్సీడ్ చేశారు. సో ఇంకో పేరు వచ్చింది ఇప్పుడు, ఎస్ఆర్ బొమ్మాయి. దాని తర్వాత 1990లో మళ్ళీ వీరేంద్ర పాటిల్ గారు తిరిగి వచ్చారు ఈసారి. ఓకే, ఆసారి 1918లో కాంగ్రెస్కి చాలా పెద్ద మెజారిటీ వచ్చింది కర్ణాటకలో. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ ఎస్ సీఎం. కానీ ఆయన సీఎం వచ్చిన తర్వాత చన్నపట్న అండ్ దావంగిరిలో చాలా పెద్ద కమ్యూనల్ రైట్స్ జరిగింది. దాంతో ఆయన మీద చాలా పెద్ద ప్రెషర్ వచ్చింది. అండ్ మనకు బేగంపేట ఎయిర్పోర్ట్లో అంజయ్య గారిని ఎట్లా ఇన్సల్ట్ చేశారో, సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెండ్ ఇన్ బెంగళూరు ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ గారు ఒక ట్రిప్కి వచ్చినప్పుడు అక్కడ ఆ ట్రిప్లో ఇమ్మీడియట్ ఈయన దగ్గర అడగకుండానే, వీరేంద్ర పాటిల్ గారి దగ్గర అడగకుండానే వీరేంద్ర పాటిల్ రాజీనామా చేసేస్తారు, ఎస్ బంగారప్ప విల్ సక్సీడ్ అని చెప్పి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అనౌన్స్ చేశారు. మన దగ్గర జరిగినప్పుడు తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దాని తర్వాత టీడీపీ ఫామ్ అయింది. సో కాంగ్రెస్కి అదే హ్యాబిట్ ఉంది ముందు కూడా, కొత్తది కాదు. 1990లో ఇది జరిగింది. దాని తర్వాత బంగారప్ప గారు ముఖ్యమంత్రి అయ్యారు, దట్ ఈస్ 1992లో. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక కరప్ట్ ఇమేజ్ ఉండే బంగారప్పకి. నాకు గుర్తుంది, ఆయన ఇల్లు మన బెంగళూరు రేస్ కోర్స్ రోడ్ ఎదురుగా ఒక లేన్లో ఉండే, సందులో ఉండే అనమాట. కృష్ణ అని చెప్పి ఒరిజినల్ రెసిడెన్స్ ఒకటి ఉంది, కావేరి అని చెప్పి ఇంకోటి ఉంది. కానీ ముఖ్యమంత్రి కానీ హీ యూస్ టు స్టే ఇన్ హిజ్ ఓన్ హౌస్ బంగారప్ప గారు. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత ఈ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ రిజైన్ అనమాట. అక్కడి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా చేసినప్పుడు మీరు చెప్పినట్టు వీరప్ప మొయిలీని అప్పుడు అపాయింట్ చేశారు ముఖ్యమంత్రిగా. ఎస్, ఈ బికేమ్ ద సీఎం ఆఫ్టర్ దట్. కానీ ఆయన కూడా ఎక్కువ రోజులు ఉండకపోయారు. దాని తర్వాత 1996లో హెచ్డి దేవగౌడ గారు వచ్చారు. ఓకే, అగైన్ వన్ బిగ్ నేమ్. తర్వాత ప్రధానమంత్రి గారు ఆయన అయ్యారు. కానీ ఆయన కూడా 1996 వర్డిక్ చాలా అంత మెజారిటీ లేకుండే, కానీ నేషనల్ లెవెల్లో ఆయన ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేశారు కోalition గవర్నమెంట్. ఆయన రాజీనామా చేసి హీ వెంట్ ఆన్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఆ టైంలో ఐ థింక్ నాకు గుర్తు జేహెచ్ పాటిల్ గారిని అపాయింట్ చేశారు. జేహెచ్ పాటిల్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. ఎంతమంది పేర్లు చూడండి. అండ్ తర్వాత మళ్ళీ కుమారస్వామి అయ్యారు. దెన్ దాని తర్వాత యాక్చువల్లీ 2006లో ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే, అక్కడ కూడా ఒక ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఉండే, మెజారిటీ ఎక్కువ లేకుండే, కానీ కోalition గవర్నమెంట్ ఉండే జేడీఎస్తో. కానీ 2006లో కుమారస్వామి మళ్ళీ గేమ్ మొదలుపెట్టారు, సపోర్ట్ విత్డ్రా చేశారు, గవర్నమెంట్ పడిపోయింది. దాని తర్వాత కుమారస్వామి బీజేపీ సపోర్ట్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అనమాట. కానీ దాని తర్వాత కూడా మనం చూసాం కుమారస్వామి 2007లో 20 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత కుమారస్వామి అండ్ బీజేపీ నడిమిట్లో ఒక అగ్రిమెంట్ ఉండే, శివసేనతో ఉన్న అట్లనే సేమ్ అగ్రిమెంట్.
మేము పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాం మీకు అని సీట్ చెప్పి. షేరింగ్ అనేది. ఇక్కడ ఇప్పుడు సిద్ధరామయ్య అండ్ డీకేఎస్ నడిమిట్లు కూడా ఒక అగ్రిమెంట్ ఉండే అట్లాంటిది. అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈసారి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే దట్ ఎంటైర్ థింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 20 months కుమారస్వామి గారు రిఫ్యూజ్ చేశారు. దాని తర్వాత ఆయన రాజీనామా చేశారు. అండ్ నెక్స్ట్ యడ్యూరప్ప గారిని ముఖ్యమంత్రిగా స్వేరింగ్ చేశారు. ఇప్పుడు అది యడ్యూరప్ప బీజేపీ టర్న్ కి వచ్చేసింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ మారుస్తూ వచ్చింది, తర్వాత బీజేపీ అయింది. వచ్చింది. సో 2007లోనే బీజేపీ కర్ణాటకలో ఫస్ట్ స్టెప్స్ మొదలు పెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ లేకుండే అప్పుడు కూడా. కానీ యడ్యూరప్ప గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండలేదు. వాజ్పేయి గారు లాగా ఒక 13 నెలల రోజులు కూడా ఉండలేదు. 7 రోజుల్లో గవర్నమెంట్ పడిపోయింది. ఎందుకంటే జేడీఎస్ సపోర్ట్ విత్డ్రా చేశారు. గేమ్స్ చూడండి, కుమారస్వామిని రాజీనామా చేయించారు. రాజీనామా చేసి ఈయనని స్వేరింగ్ చేయించారు. కుమారస్వామి సపోర్ట్ ఇచ్చారు. విత్ ఇన్ 7 days సపోర్ట్ విత్డ్రా సో చేసుకున్నారు. ఒక చిన్నపిల్లల గేమ్ ఉంటుంది, టిట్ ఫర్ టాట్ అంటారు, అలా ఉంటుంది. హర్యానాలో ఇప్పుడు మనం ఆయారాం గయారాం అంటాం హర్యానా పాలిటిక్స్ గురించి. కానీ హర్యానా కన్నా దారుణ పరిస్థితి కర్ణాటకలో ఉందన్నమాట. దాని తర్వాత 2008 నుంచి 2013లో 3 ముఖ్యమంత్రులు ఉన్నారు. యడ్యూరప్ప, డివి సదానంద్ గౌడ అండ్ జగదీష్ షెట్టర్. 3. దట్ ఈస్ బిఎస్ యడ్యూరప్ప, డివి సదానంద్ గౌడ అండ్ జగదీష్ షెట్టర్. ఇది ఎందుకు జరిగింది అనేది మనం ఒక అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ యడ్యూరప్ప గారు వచ్చారు, కానీ ఆయన వ్యతిరేకంగా కొంచెం ఆరోపణలు వచ్చినాయి. దట్ లోకాయుక్త కేసు రిజిస్టర్ చేశారు, మైనింగ్ కేసు, ఇల్లీగల్ మైనింగ్ కేసు అని చెప్పేసి. సో బీజేపీ హైకమాండ్ ఆయన్ని రాజీనామా చేపించి ఒక లైట్ వెయిట్ లీడర్ లాగా సదానంద్ గౌడ గారిని కూర్చోబెట్టారు. కానీ ఆయన కూడా 11 నెలల్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఆయన పార్టీ పాలిటిక్స్ తట్టుకోలేక. దాని తర్వాత జగదీష్ షెట్టార్ని ముఖ్యమంత్రి చేశారు. హీ వాజ్ ఆల్సో వెరీ లైట్ వెయిట్ పర్సన్. ఆయన ఫైనల్ టర్మ్ కంప్లీట్ చేశారు. దాని తర్వాత బీజేపీ మళ్ళీ రాలేదు. జరిగింది ఏంటంటే కుమారస్వామి గారు 2019-23లో అగైన్ హంగ్ వర్డిక్ట్ ఉండే, కర్ణాటకలో ఫుల్ ఫ్లెజ్ మెజారిటీ లేకుండే. దాని తర్వాత కాంగ్రెస్ అండ్ జేడీఎస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. టిపికలీ తర్వాత 17 ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు పార్టీ నుంచి. దాని తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. సో యడ్యూరప్ప గారు తిరిగి వచ్చారు మళ్ళీ. ఓకే, యడ్యూరప్ప గారు వచ్చారు, ఆయన కూడా ఉన్నారు. కానీ ఆయన్ని విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆయన కూడా రాజీనామా చేయించారు బీజేపీ లీడర్షిప్. హీ వాజ్ ఆస్డ్ టు స్టెప్ డౌన్. అండ్ 2021లో బసవరాజ్ బొమ్మాయి గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాని తర్వాత వీసా సిద్ధరామయ్య గారు వచ్చారు. సో ఆలోచించండి, ఇంత పెద్ద ఒక స్టోరీ ఉంది కర్ణాటకలో. ఒక స్టేబుల్ పాలిటిక్స్ అనేది ఆ స్టేట్లో ఎప్పుడు రాలేదు. పాసిబ్లీ ఇంత పవర్ఫుల్ స్టేట్ ఉండి కూడా కర్ణాటకలో ముందు 2 పార్టీలు ఉండే, జేడిఎస్ అండ్ కాంగ్రెస్. సిద్ధరామయ్య గారు వచ్చిన జేడిఎస్ నుంచి, ఆయన జేడిఎస్ నుంచి ఎక్స్పెల్ చేశారు ఆయన్ని. అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్లో తీసుకున్నారు. దానికోసం చూడండి, నిన్న మన డీకే శివకుమార్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అండ్ ఐ ట్వీటెడ్ అబౌట్ ఇట్. చాలా మటుకు ఒక ఇమేజ్ సంథింగ్ వెరీ సిమిలర్ టు వాట్ హ్యాపెండ్ విత్ హిమంత బిశ్వ శర్మ అస్సాంలో. హిమంత బిశ్వ శర్మకి ఆ టైంలో తరుణ్ గొగోయ్తో పెద్ద ప్రాబ్లం ఉంది. తరుణ్ గొగోయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. హిమంత బిశ్వ శర్మ వాజ్ నెంబర్ 2 ఇన్ అస్సాం, కాంగ్రెస్ లీడర్. ఆయనకి ప్రాబ్లం డిస్కస్ చేయడానికి రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ అడిగారు. ఢిల్లీకి వచ్చి అస్సాం భవన్లో ఉన్నారు. 3 రోజులు రాహుల్ గాంధీ కలవలేదు. 3వ రోజు పిలిపించి రమ్మని చెప్పారు. కానీ డిస్కషన్ నడిమిట్లో ఆయన అసలు ఈయన ప్రెజెన్స్ కూడా పట్టించుకోలేదు. హిమంత బిశ్వ శర్మ పక్కన ఉన్నారని కూడా పట్టించుకోకుండా రాహుల్ గాంధీ కుక్కకి బిస్కెట్లు తినిపిస్తున్నారు. లాస్ట్ మన అందరు తెలిసింది ఆ స్టోరీ. అదే బిస్కెట్లు ఆయన హిమంత బిశ్వ శర్మకి ఆఫర్ చేశారు. ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వాకౌట్ చేసి స్ట్రేట్ అవే బీజేపీలో వెళ్ళిపోయారు. నౌ ఇట్స్ హిమంత బిశ్వ శర్మ ఇస్ ఆల్ పవర్ఫుల్ ఇన్ నార్త్ ఈస్ట్, అస్సాం ఒకటే కాదు. ఇదే ఆల్మోస్ట్ జరిగింది మొన్న. 3 రోజులు డీకే శివకుమార్ గారు ఢిల్లీలో ఉన్నారు రాహుల్ గాంధీని కలవలేదు. హీ రిఫ్యూజ్ టు మీట్. ఎందుకంటే సిద్ధరామయ్యకి సపోర్ట్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి, నాట్ ఆ శివకుమార్ అనే మనిషికి ఆయన నచ్చరు. ఎందుకంటే ఒకటి, శివకుమార్ ఈజ్ వెరీ పవర్ఫుల్ కర్ణాటకలో ఫైనాన్షియలీ. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏటీఎం అంటారు. ఆయన డబ్బులు ఆయన దగ్గర ఉంది. ఆయన పర్సనల్ వెల్త్ చూసుకుంటూ కూడా 600 నుంచి 1200 కోట్ల దాకా ఉంది. ఆయన బ్రదర్ ఇద్దరు కలిసి పెద్ద బిజినెస్ ఉంది వాళ్ళకి. కానీ రాహుల్ గాంధీ కలవలేదు. లాస్ట్ 3rd డే ఆయన ఏదో ఒక చేయబోతున్నారని తెలిసినప్పుడు ప్రియాంక వాద్రా కాల్డ్ హిమ్, సెడ్ ప్లీజ్ కమ్ అండ్ సీ మీ. ఆమె మాట్లాడి ఆమె డిసైడ్ చేసిందంట దట్ హీ విల్ బికమ్ ద సీఎం అండ్ సిద్ధరామయ్య విల్ హావ్ టు స్టెప్ డౌన్. సిద్ధరామయ్య గారికి ఇప్పుడు కూడా తట్టుకోలేకపోతున్నారు ఆయన. బికాస్ ఆయనకి అఫ్కోర్స్ క్లోజింగ్ టు 80 నౌ. ఆయన కొడుకు యతీంద్రాని ఒక పెద్ద పొజిషన్కి తీసుకురావాలని ఉండే.
కానీ డీకే శివకుమార్కి అసలు అది నచ్చదు. ఎందుకంటే ఆయనకు ఒక లైఫ్ లాంగ్ డ్రీమ్ ఉండే, కర్ణాటక ముఖ్యమంత్రి నేను కూడా ఉండాలి, నేను కూడా కావాలని చెప్పేసి. తో ప్రియాంక వాద్రా పిలిపించి మాట్లాడాలంట, బట్ రాహుల్ గాంధీ డిడ్ నాట్ సీ హిమ్ ఈవెన్ దట్. తో పాలిటిక్స్ ఇంకా మారిపోలేదు కర్ణాటకలో, ఇంకా నడుస్తుంది. అందులో కాంగ్రెస్ లో కూడా 2 పవర్ సెంటర్లు తయారయ్యాయి, ఒకటి ప్రియాంక అండ్ ఒకటి రాహుల్, వాళ్ళ వర్గాలుగా ఉన్నాయా అని. దట్స్ వాట్ వాళ్ళ ఫాదర్ చేసిన అదే పాలిటిక్స్ కదా ఇది. వాళ్ళ నాన్నగారు బంగారప్ప అని అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్లో. ఇక్కడ అంజయ్ గారిని తీసేసి ఇంకో ముఖ్యమంత్రిని పెడతా అని చెప్పినట్టు అదే కండిషన్లో అయిపోయింది అది. అంటే కాంగ్రెస్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది ఈ పార్టీలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఒకటే. ఖర్గే గారు కూడా రోల్ ఆలోచించండి. ఖర్గే గారు కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన్ని కన్సల్ట్ చేయకుండానే ముఖ్యమంత్రిని మార్చేశారు అక్కడ. ఒక టైంలో రూమర్ ఉండే, మీకు గుర్తుంటుంది, ఖర్గే గారిని ముఖ్యమంత్రి చేసి ఈయనని రాజ్యసభకు పంపిద్దామని చెప్పేసి. కానీ అది శివకుమార్ వాళ్ళ ఫ్యాక్షన్ అంగీకరించట్లేదు. కానీ ఇప్పుడు కూడా సపోర్ట్ డీకే శివకుమార్కి లేదు. డ్రామా ఇంకా అవి బాకీ హై, హిందీలో అంటారు చూడండి, అవి డ్రామా పిక్చర్ అవి బాగా బాకీ హై. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే సపోర్ట్ అంతా సిద్ధరామయ్యకు ఉంది. రేపు ఏదైనా జరిగితే కర్ణాటకలో హిస్టరీ ఉంది స్ప్లిట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఆర్గనైజేషన్, కాంగ్రెస్ అర్స్, ఇట్లాంటి చాలా మటుకు పార్టీలు ఫామ్ అయినాయి. సో డెఫినెట్గా ఐ థింక్ ఇంకొక ఈ బాకీ టర్మ్లో ఎంత మిగిలిందో టర్మ్లో, ఆ టర్మ్లో డీకే శివకుమార్ గారి పొజిషన్ చాలా షేకీగా ఉండబోతుంది, చాలా షేకీగా ఉండబోతుంది. అందులో కూడా డీకే శివకుమార్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు సొంతంగా కాంగ్రెస్ పార్టీ బయటి వైపు నుంచి కూడా చేయించింది అనేది. అందులో ఆయన ఆర్ఎస్ఎస్ అభిమాని, లేకుంటే అలాంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు, ఎక్కువగా బీజేపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. హీఈస్ మోర్ బీజేపీ దాన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక యాంటీ క్యాంపెయిన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. కరెక్ట్. ఆయన రిలీజియన్ వైజ్ ఆయన ఎప్పుడు హైడ్ చేయలేదు అని చెప్పారు కూడా ఆయన. నేను గుడికి వెళ్తాను, నేను కుంభమేళాకి వెళ్ళాను, నేను వెళ్తాను, నాకు ప్రాబ్లం లేదని. కానీ అదే టైంలో సిద్ధరామయ్య గారు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఆయన హిజాబ్ ఇష్యూలో తీసుకున్న స్టాండ్ ఒకటి చూడండి. చాలా మటుకు టిప్పు సుల్తాన్ యానివర్సరీ సెలబ్రేట్ చేయడంలో ఆయన సపోర్ట్ ఒకటి ఉండే. చాలా మటుకు ఓబీసీ మైనారిటీ అంటే ముస్లిమ్స్ కలిపి ఒక సెట్ చేయడానికి చాలా మటుకు ట్రై చేశారు సిద్ధరామయ్య గారు. అది నచ్చని డీకే శివకుమార్ ఫ్యాక్షన్కి నచ్చలేదు. కానీ ఇప్పుడు కూడా మెజారిటీ, నేను అది చెప్తే, ఇప్పుడు కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యతో ఉన్నారు. కానీ అది మారిపోతుంది. ఒకసారి మీకు ఆ కుర్చీలో ఉన్న పవర్ వచ్చేస్తే ఎమ్మెల్యేలు కూడా మారిపోతారు. అది మనం చాలా టైం భారత్లో ఉన్న పాలిటిక్స్లో చూసాం, అది ప్రతి స్టేట్లో జరిగింది అది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కి 3 స్టేట్స్ ఉన్నాయి సౌత్లో టెక్నికలీ, ఇంకోటి కోయిలేషన్ అని తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ తెలంగాణ. అఫ్కోర్స్ కేరళలో కూడా ఇట్స్ కోయిలేషన్ గవర్నమెంట్, టెక్నికలీ వాళ్ళు యూడిఎఫ్ అని చెప్తారు దాన్ని. తెలంగాణ అండ్ కర్ణాటకలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ, వాళ్ళ ఓన్ సపోర్ట్లో ఉన్నారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో రేపు కర్ణాటకలో అన్నిటికంటే పెద్ద లక్కీ ఫ్యాక్టర్ కాంగ్రెస్కి ఏంటంటే బీజేపీ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ లేరు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎవరు ఫేస్ అనేది చూపించడానికి లేదు అక్కడ. మీకు గుర్తుంటుంది కవిత గారు, ఈయన్ని యడ్యూరప్ప గారిని రాజీనామా చేపించినప్పుడు ఆయన సపరేట్ పార్టీ ఫామ్ చేశారు, కేజేపీ అని చెప్పి. ఆసారి ఎలక్షన్లో, నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లో 12% ఓట్లు తీసుకెళ్ళిపోయారు. దట్ ఈస్ ద బీజేపీ కుడ్ నాట్ విన్. తర్వాత బీజేపీ హైకమాండ్ తెలిసిపోయింది మనం చేసిన తప్పని చెప్పి ఆయన రిటర్న్ తీసుకొచ్చారు. బట్ ఇట్స్ టూ లేట్. కానీ ఇదే ఆర్గ్యుమెంట్ మనం బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూడా చేయొచ్చు మనం. అక్కడ ఎవరున్నారు ముఖ్యమంత్రి ఫేస్? ఎవరు లేరు కదా. పార్టీ ఒక పేరు చెప్పారు, ఆ పేరుతోనే అందరు ఎస్ అన్నారు, ముఖ్యమంత్రి అయిపోయారు. కర్ణాటకలో కూడా అట్లా చేయొచ్చు కదా అంటే కాదు. కర్ణాటక పాలిటిక్స్ ఈజ్ ప్యూర్లీ, నేను చెప్పాను చూడండి, ఒక్కలిగా లింగాయట్ బ్యాటిల్. ఇప్పుడు మన డీకే శివకుమార్ గారు ఒక్కలిగా, లింగాయట్ సైడ్ నుంచి పెద్ద పుష్ బ్యాక్ రావబోతుంది. వాళ్ళ వైపు ఉన్న ఎమ్మెల్యేలతోని రాజీనామా చేపిస్తే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. అది కూడా జరగవచ్చు. మఠాల పీఠాధిపతి చేపిస్తారు. అది కూడా వాళ్ళ గేమ్ ఆడడానికి చాలా పెద్ద ఛాంపియన్స్ వాళ్ళు, మన ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ కన్నా పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు. కర్ణాటకలో ఇంకా ఈ కురుబా కమ్యూనిటీ మీద అంత ప్రాబ్లం లేదు, కానీ మేజర్ ప్రాబ్లం రాబోతుంది ఇటువైపు నుంచి, లింగాయట్ వైపు నుంచి. లింగాయట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. మొన్న కూడా దావంగేరే బై ఎలక్షన్ జరిగినప్పుడు షామ్ను శివశంకరప్ప అని చెప్పి చాలా పెద్ద లీడర్ కాంగ్రెస్ది, నేను ఆయన్ని ఆ టైంలో కలిసాను, 1989లో కలిసాను ఒకసారి. ఆయన అక్కడ పెద్ద మెడికల్ కాలేజ్ నడిపిస్తాడు దావంగేరేలో, కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి ఆయనకి. అండ్ ఈ వాజ్ లోకల్ ఎమ్మెల్యే. ఆయనకి బెంగళూరులో తాజ్ వెస్ట్ ఎండ్ అని చెప్పి ఒక 5 స్టార్ ప్రాపర్టీ ఉంది, రేస్ కోర్స్ ఎదురుగా. అక్కడ ఆయనకు ఒక రూమ్ త్రూ అవుట్ ది ఇయర్ బుక్ ఉంటుంది.
అంత ఫైనాన్షియలీ పవర్ఫుల్ మనిషి ఆయన. అక్కడ 2 సార్లు కలిశాను నేను. సో జామ్ను శివశంకర్ అంటే ఆయనకి దావంగేరే మొత్తం చుట్టుపక్కల ఏరియాస్ అంతా ఆయన దగ్గర ఉంటుంది, షిమోగా అంతా. కానీ ఇప్పుడు రీసెంట్లీ అక్కడ జరిగిన పాలిటిక్స్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ టికెట్ కోసం చాలా పెద్ద గొడవ జరిగింది బై ఎలక్షన్లో. కానీ లాస్ట్లో వచ్చింది అనుకోండి టికెట్. కానీ అక్కడున్న కొంతమంది ముస్లిం లీడర్స్ వ్యతిరేకంగా పోటీ చేయడానికి వెళ్ళారు. అది కాంగ్రెస్లో మళ్ళీ ఒక ఫ్యాక్షనిజం చూపిస్తుంది అక్కడ. అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్కి వచ్చేటప్పుడు కాంగ్రెస్లో చాలా మటుకు ప్రాబ్లమ్స్. యతీంద్ర గురించి మాట్లాడుతున్నారు, బీజేపీలో అదే ప్రాబ్లం ఉంది. మన యదురప్ప గారు ఆయన కొడుకు, ఈజ్ నాట్ పవర్ఫుల్ అట్ ఆల్. బీజేపీలో ప్రెసిడెంట్ అది ఇది అంటారు కానీ ఆయనకంత పవర్ లేదు ఇప్పుడు. సో బీజేపీ వైపు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక కొత్త లీడర్. అది పాత సిస్టంలో మనం చూస్తే చాలా మటుకు యడ్యూరప్ప గారు ఉన్నారు, ఆయన తర్వాత కూడా చిన్న చిన్న లీడర్స్ సదానంద్ గౌడ ఉన్నారు, మేము చెప్పినట్లు జగదీష్ షెట్టార్ వచ్చారు, ఇట్లాంటి లీడర్స్ ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ మాస్ క్రౌడ్ పుల్లింగ్ లీడర్స్ కాదు. ఈవెన్ సిద్ధరామయ్య కూడా అంత పెద్ద మాస్ క్రౌడ్ పుల్లింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈయన డీకే శివకుమార్ ఇస్ అ క్రౌడ్ పుల్లర్ సర్ప్రైజింగ్లీ. ఓకే, ఎందుకంటే ఆయన ఒక యంగ్ బ్లడ్ అని చూపిస్తారు అండ్ మంచి ఆర్గనైజర్, ఫైనాన్షియల్గా మంచి పులప్ తీసుకొస్తారు. అదే దట్ ఈస్ వై కాంగ్రెస్ ఈసారి ఐ థింక్ ప్రియాంక అట్లీస్ట్ అది రికగ్నైజ్, రాహుల్ గాంధీ రికగ్నైజ్ చేయకపోతే కూడా ప్రియాంక వాద్రా రికగ్నైజ్ చేసింది. ఈయనని ఇట్లా వెళ్ళిస్తే ఈయన రేపు ఇంకొక హిమంత బిశ్వ లాగా తయారవుతారు, బీజేపీకి వెళ్ళిపోతాడు, పార్టీని మార్చేస్తారు, బీజేపీ ముఖ్యమంత్రి అయిపోతారు రేపు అని చెప్పేసి. ఇవాళ కూడా మనం రూల్ అవుట్ చేయలేము అది. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో, ఈ ఇంకా 2-3 సంవత్సరాలు 2 సంవత్సరాలు జరిగే ఎలక్షన్లో ఏం జరుగుతుందని మనకు తెలియదు ఇప్పుడు. బహుశా అప్పుడు ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ సిద్ధరామయ్య గారు అక్కడ పార్టీని స్ప్లిట్ చేసి కూడా చేయొచ్చు. సో ఈవెన్ కమ్యూనల్ లైన్స్లో కూడా డివైడ్ కావచ్చు. ఒకటి లింగాయట్ సపరేట్ పార్టీ పెడితే వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోతారు, ఒక్కలిగా ఇటువైపు నుంచి ఇటు వెళ్ళిపోతారు. ఇది కూడా జరగవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో ఇప్పుడు ఆ ఓల్డ్ ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు, దేవగౌడ గారు ఒక్కరే ఉన్నారు. కుమారస్వామి ఇప్పుడు మొన్న ఏదో చిన్న సౌండ్లు చేస్తున్నారు ఆయన, మేము బీజేపీతో కలిసి పోటీ చేస్తాం. ఎందుకంటే దానికన్నా ముందు ఆయన పెద్ద స్టోరీ ఆడింది. ఇది బీజేపీ ఆడిన గేమ్. అది నేను తెలంగాణలో ఎప్పుడు చెప్తుంటాను కవిత గారు, బీజేపీ నేర్చుకోవాలంటే కర్ణాటక నుంచి నేర్చుకోవాలి. లెసన్ కర్ణాటకలో ఏం చేశారంటే ఒక టైం నేను చెప్పాను చూడండి, జేడీఎస్ అండ్ కాంగ్రెస్ ఉండే అక్కడ, బీజేపీ వాజ్ నథింగ్. తర్వాత మనం చూసాం ఫస్ట్ టైం యడ్యూరప్ప గారు తీసుకొచ్చిన అప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు జరిగింది ఇదంతా. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, మండ్యా పార్టీ అంటారు ఎవరు, జేడీఎస్. మండ్యా పార్టీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కొన్ని సీట్లు గెలుస్తారు వాళ్ళు అప్పుడు. అని వాళ్ళు 25 ఎమ్మెల్యేలు 15 ఎమ్మెల్యేలు పెట్టుకుని కూడా ముఖ్యమంత్రి అయిన కేసులు ఉన్నాయి అక్కడ, కుమారస్వామి కానీ దేవగౌడ గారు. కానీ వాళ్ళని బీజేపీ ఏం చేశారు, స్లోలీ వాళ్ళని వీకెన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ వైపున కొంతమంది ఎమ్మెల్యేలని అటు తీసుకున్నారు, కొనుక్కున్నారు. కాకుండా తర్వాత దేవగౌడ గారిని పార్లమెంట్కి పంపించి, రాజ్యసభకి పంపించి, కుమారస్వామిని యూనియన్ మినిస్టర్గా చేసి కంప్లీట్లీ జేడీఎస్ని అక్కడ వీక్ చేసేసారు. ఇప్పుడు జేడీఎస్ ఒక 5 సీట్లు గెలిస్తే కూడా అసెంబ్లీలో చాలా పెద్ద పర్ఫార్మెన్స్ ఉంటుంది. అది కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని స్కాండల్స్ అంతా వచ్చిన, రేవన్న కొడుకుది స్కాండల్ అంతా వచ్చిన తర్వాత జరిగిన పార్టీ చాలా వీక్ అయిపోయింది. అక్కడ అదే పొజిషన్ ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటాను, బీజేపీ చేయాల్సి ఉంటే కాంగ్రెస్తో పోటీ కాదు తెలంగాణలో, బీజేపీ పోటీ చేయాల్సింది బీఆర్ఎస్ వ్యతిరేకం. బీఆర్ఎస్ని వీక్ చేసేస్తే బీజేపీ ఇప్పుడు కాకుండా ఒక 10 సంవత్సరాల్లో ఆపోజిషన్గా పైకి వస్తారు. కానీ అది ఇక్కడ జరగలేదు, కర్ణాటకలో జరిగింది అది. ఇప్పుడు కూడా బీజేపీకి సౌత్లో ఒక హోప్ ఉంది, ఒక స్టేట్ గవర్నమెంట్ అంటే అది కర్ణాటకనే ఉంటుంది. కానీ బెంగాల్ తర్వాత బీజేపీకి ఒక కొత్త జోష్ వచ్చేసి కర్ణాటక కూడా మనం పట్టుకుందాం ఈసారి అని చెప్పేసి, దానికోసమే ఈ మార్పు ఇప్పుడు జరిగింది. అదర్వైజ్ ఇదే మూవ్స్ శివకుమార్ గారు ఒక సంవత్సరం ముందు కూడా చేశారు. ఐ మీన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటున్నాను, మనకు తెలియదు, వీళ్ళు అందరు కలిసి కూర్చి చేసిన ఒక అగ్రిమెంట్ దట్ 2.5 years అని. కానీ అది సిద్ధరామయ్య గారు దీనికన్నా ముందు కూడా ముఖ్యమంత్రులు కూడా అదే పని చేశారు, కుమారస్వామి అదే పని చేశారు, బీజేపీకి ఇవ్వలేదు. దాని తర్వాత ఆయన్ని రాజీనామా చేయించారు, ఈసారి సిద్ధరామయ్య గారిని రాజీనామా చేయించారు. సో కర్ణాటక పాలిటిక్స్ అది చెప్తారు కదా, హిస్టరీ తిరిగి వస్తుందని, హిస్టరీ ఆల్వేస్ కమ్స్ బ్యాక్, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. సో వీఆర్ సీయింగ్ దిస్, ద ఫస్ట్ టైమ్ ఇస్ ద ట్రాజడీ, ద సెకండ్ టైమ్ ఇస్ ద కామెడీ అంటారు. అదే కర్ణాటకలో ఎప్పుడు జరుగుతుంది. ఈ 2.5 years మాత్రమే కాదు, నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా ప్రెస్టీజియస్గా కాంగ్రెస్ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి క్లాషెస్ కావచ్చు, ఒక క్రైసిస్, దీన్ని బీజేపీ తనకు ఒక బెనిఫిట్గా ఎలా అవుతుంది అనేది చూసుకొని వెళ్ళాలి అనుకుంటే
కర్ణాటకలో ఇంకొక హిస్టరీ కూడా ఉంది అని 40 ఇయర్స్లో ఏ పార్టీ కూడా మళ్ళీ సెకండ్ టర్మ్ కన్సిక్యూటివ్గా రాలేదు అనేది, ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిపీట్గా కుదరలేదు, ఇంకా వేరే పార్టీ వచ్చింది అనేది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ చెయ్యాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఒక ఎక్సర్సైజ్ అయితే 2 పార్టీస్ నుంచి జరగాలి. ఇంకా డిఫరెంట్గా, ఎందుకంటే మనది కేరళలో కూడా చూస్తాం. ఇప్పుడు కేరళలో 2 ఫ్యాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు అక్కడ, అంటే 2 ఫ్రంట్స్, ఒకటి LDF, ఎల్డిఎఫ్, ఒకటి సిపిఎం ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ ముస్లిం లీగ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఒకసారి వీళ్ళు కలిస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కలుస్తారు, నెక్స్ట్ టైం వీళ్ళు కలిసి. ఫస్ట్ టైం లాస్ట్ 2 సెషన్స్లో పినరాయి విజయన్ సిపిఎం లీడ్ చేసి గెలిపించారు. అది చాలా పెద్ద ఒక ట్విస్ట్ అది, ఎందుకంటే లోక్సభలో 20లో 19 సీట్లు తీసుకెళ్ళిపోయారు యూడిఎఫ్ 2 సార్లు, 2019లో 2024లో. కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓడిపోతున్నారు. ఇది అక్కడ కేరళలో ఉన్న పాలిటిక్స్, వాళ్ళ లోకల్ పాలిటిక్స్ చెప్పొచ్చు మనం. కానీ కర్ణాటకలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ కర్ణాటక అసెంబ్లీలో రాబోయే ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది చాలా పెద్ద ఒక క్వశ్చన్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను అదే చూస్తున్నాను, నంబర్లు చూస్తే ఇప్పుడు వీళ్ళకి 224లో ఇండియా అలయన్స్కి 140 సీట్లు ఉన్నాయి, దాంట్లో కాంగ్రెస్కి 136, అండ్ ఆపోజిషన్లోనే ఎన్డీఏకి 81, దాంట్లో బీజేపీకి 63, జేడీఎస్కి 18 సీట్లు వచ్చినాయి అనమాట. సో ఈ స్ట్రక్చర్లో వీళ్ళు ఎన్ని రోజులు తీసుకెళ్తారు, ఇంకా ముందుకు వెళ్ళగానే ఈ 124 గ్యాప్ కర్ణాటకలో యాజ్ వాజ్ డన్ ఇన్ మన బెంగాల్లో ఇదే జరిగితే ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. సో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో డెఫినెట్గా ఐ థింక్ బీజేపీ వాళ్ళ వైపు నుంచి ఎఫర్ట్స్ పెడతారు కర్ణాటకలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఎందుకంటే నార్త్ కంప్లీట్గా సాచ్యురేట్ అయిపోయింది. ఎక్కడుంది, ఒక జార్ఖండ్ ఒకటే మిగిలింది, ఒక హిమాచల్ ప్రదేశ్ మిగిలింది. అది ఇవాళ లేకుంటే రేపు పడిపోతుంది ఆ గవర్నమెంట్. కానీ సౌత్ ఇప్పుడెప్పుడు స్టాలిన్ ముందు చెప్తుండే, దాని తర్వాత ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు సౌత్ అంతా సపరేట్, సౌత్ కాంగ్రెస్తో ఉందని. ఫస్ట్ బ్రేక్ చేయడానికి వాళ్ళు ట్రై అయిపోతున్నది కర్ణాటకలో. దానికోసం బీజేపీ గేమ్ ఆడుతున్నారు. కానీ దానికన్నా ముందు వాళ్ళకి ఇంకా పెద్ద ఎలక్షన్ ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది 2027లో, ఆ ఎలక్షన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ అక్కడ చాలా క్లియర్గా నితిన్ నబీన్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఇట్ విల్ బి యోగి ఆదిత్యనాథ్ హూ విల్ లీడ్ ద ఎలక్షన్. అక్కడ మోదీ గారు మేజర్ క్యాంపెయిన్ చేయక్కర్లేదు అని చెప్పిన మాటకు వస్తారులే ఆయన క్యాంపెయిన్ చేయడానికి. అండ్ అమిత్ షా గారు కూడా ఉంటారు ఎట్లయినా క్యాంపెయిన్లో, వాళ్ళ కంప్లీట్ పార్టీ మెషినరీ ఉంటుంది. 400+ సీట్లు ఉన్నాయి అక్కడ. సో ఇట్స్ అ హ్యూజ్ స్టేట్. కానీ కర్ణాటక వైపు కూడా ఒక ఎఫర్ట్ ఉంటుంది. అండ్ బహుశా మనం బెంగాల్ ఇంపాసిబుల్ అనుకున్న బెంగాల్లో కలిస్తే కర్ణాటకలో కూడా అది జరగవచ్చు. అండ్ ఐ థింక్ సిద్ధరామయ్య గారిని మార్చిన ఒక వే ఇట్ వాజ్ డన్, అది చాలామంది కర్ణాటకలో నచ్చలేదు. వాళ్ళందరూ అదే బంగారప్ప గారిని ముఖ్యమంత్రి చేసిన ఆ సిట్యువేషన్లోనే ఇది కూడా అదే జరుగుతుంది. ఈ స్టేట్లో దీనికన్నా ముందు కూడా కాంగ్రెస్ హైకమాండ్ చాలా మటుకు చాలా ఇర్రేషనల్గా బిహేవ్ చేశారని ఒక ఆరోపణ ఉంది. అది వస్తే మళ్ళీ కర్ణాటకలో కన్నడ ఆత్మగౌరవం అని చెప్పి బీజేపీ దిగుతారు రోడ్డు మీద, అది జరుగుతుంది కూడా. ఒకవేళ డీకే శివకుమారే సీఎం అవుతున్నారు అనుకుంటే ఆయన మీద ఒక బాధ్యత కూడా పెట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మీరే తీసుకురావాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మీదే. అలాంటి క్రౌడ్ పుల్లింగ్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆ పథకాలు కావచ్చు, కార్యక్రమాలు అన్నీ కూడా ఈ శివకుమారే చేయాల్సి ఉంటుంది అని. కరెక్ట్, ఎందుకంటే 2023లో జరిగిన ఎలక్షన్ లాస్ట్, సో జస్ట్ బిఫోర్ లోక్సభ జరగబోతుంది, దానికి మన తెలంగాణతోనే ఆల్మోస్ట్ ఈక్వల్. సో ఆ ప్రెషర్లో ఉంటారు వాళ్ళు, ఎందుకంటే 2029 ఈజ్ అ రిటర్న్ గేమ్ అంటున్నారు ఆల్మోస్ట్ అందరు పొలిటికల్ కామెంటేటర్స్. వెస్ట్ బెంగాల్ జరిగిన తర్వాత బీజేపీకి ఇంకా అంత పెద్ద ప్రెషర్ ఏం లేదు. ఈ ఆయిల్ ప్రెషర్ కొంచెం ఇప్పుడు ఉంది, అది బాస్ హ్యాండిల్ చేస్తే స్టేట్ ఆఫ్ హార్మోస్ నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. అది ఓపెన్ అయితే ప్రైసెస్ తగ్గిపోతుంది, దాని తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి నార్మల్కి వచ్చేస్తుంది. సో 2029లో ఛాలెంజ్ ఎక్కువ లేదు బీజేపీకి, ఎందుకంటే 3 పెద్ద స్టేట్స్లో, అంటే యూపీ ఇంకా మనకు తెలియదు కానీ మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్, ఈ 2 స్టేట్స్లో వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ వైపు నుంచి ఇంకా ఈసారి 20 నుంచి 30 నుంచి 40 ఎమ్మెల్యేలు ఇంక్రీజ్ కావచ్చు. దాంతో బీజేపీకి కంఫర్ట్, లాస్ట్ టైం 240 దగ్గర వచ్చి ఆగారు. సో ఈసారి ఈ 2 స్టేట్స్ కలిపి 270 పార్ తీసుకెళ్ళిపోతారు, 280 దాకా. మిగతా రావాల్సింది యూపీ నుంచి ఇంకా ఒక 30 సీట్లు వచ్చేస్తే, వాళ్ళు లాస్ట్ టైం ఓడిపోయిన సీట్లు వస్తే దే విల్ క్రాస్ ద 300 మార్క్. ఇది బీజేపీ టార్గెట్. ఇది దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాంగ్రెస్కి సౌత్లో ఇప్పుడు దాకా డిఎంకే చాలా మటుకు సపోర్ట్ ఇచ్చారు లోక్సభలో, కానీ ఈసారి డిఎంకే ఏం చేస్తారో మనకు తెలియదు.
కర్ణాటకలో కూడా అదే. కర్ణాటకలో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ లోక్సభలో బాగానే పర్ఫామ్ చేస్తారు వాళ్ళు. అంత పెద్ద అసెంబ్లీ లాగా పర్ఫార్మెన్స్ అంత దారుణం లేదు వాళ్ళ పరిస్థితి. కానీ డెఫినెట్గా అక్కడ కూడా బీజేపీ 50-50 తీసుకెళ్ళిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఈసారి 100 సీట్లు ఉన్నది తగ్గి 75 లేకుంటే 70 దాకా కూడా రావచ్చు వాళ్ళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్. అది చాలా మటుకు డేంజరస్. ఎందుకంటే ఒకసారి అది జరిగితే 2029 మళ్ళీ బీజేపీ గెలిస్తే మోదీ గారు లీడర్షిప్లో గెలుస్తారో లేకుంటే అమిత్ షా గారు ప్రధానమంత్రి అవుతారో ఎవరైనా కావచ్చు, గతంలో యోగి ఆదిత్యనాథ్ అది వస్తారో అది అన్నీ ఉంటుంది. సో డెఫినెట్గా దాట్ ఈస్ అ పాసిబిలిటీ, లేదని మనం డిస్కౌంట్ చేయలేం దాన్ని. కానీ అట్ ద సేమ్ టైం మనం కర్ణాటక పాలిటిక్స్లో సౌత్లో మళ్ళీ బీజేపీ ఒక పట్టు సాధించడానికి కర్ణాటక మళ్ళీ రిపీట్ చేస్తే దాంట్లో ఫుల్ ఎఫర్ట్ పెడితే డౌట్ కూడా లేదు. ఆయారాం గయారాం లాగా కర్ణాటక పాలిటిక్స్లో మనం చూసాం 56 నుంచి నిజలింగప్ప గారి నుంచి ఇప్పుడు సిద్ధరామయ్య గారి దగ్గర నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక 18 నుంచి ముఖ్యమంత్రులు మారారు, 16 నుంచి 18. ఇప్పుడు కూడా ఇంకోసారి ఇది కూడా జరగవచ్చు ఈసారి. Yes, sir. Thank you so Thank you. much. Thank you.